హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మొక్కలకి ఈ సమ్మర్లో ఎంతో బలాన్నిచ్చే పొటాషియం, మెగ్నీషియం అన్ని మొక్కలకి రూట్ సిస్టమ్ హెల్తీగా ఉండి మన గార్డెన్ అంతా హెల్తీగా కనిపించాలంటే ఈ ఫెర్టిలైజర్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు వాడాలండి. ఇది నేను 100% చెప్తున్నానమాట. ఎందుకంటే ఈ బనానా ఫెర్టిలైజర్ అనేది అంత బాగా పనిచేస్తుంది అన్నమాట మా మొక్కలకి. చూసారా, నేను ఈరోజైతే 2 బనానాస్ తీసుకున్నానండి. ఈ 2 బనానాస్ ఏంటంటే ఇలా ఈ పీల్ మొత్తం ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఈ బనానా మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఈ సెకండ్ బనానా కూడా ఇలా మొత్తం స్మాష్ చేసేసుకుంటున్నాను. దీన్ని మొత్తం బాగా ఇలా మీరు చేతికి అవుతుంది అని ఫీల్ అవ్వద్దండి. అది మొత్తం చేతితో కలిపితేనే బాగా అవుతుంది అన్నమాట. సో అది మొత్తం చేతికి అంటినా సరే తర్వాత కడుక్కోవచ్చు, ఏం కాదు. సో మొత్తం అయితే మనం చేతితోనే చేసుకుందాం. ఈ విధంగా చేతితో కలిపేసుకుందాం మొత్తము. సో నేనైతే 2 బనానాస్ తీసుకున్నాను కదండి. 2 బనానాస్కి ఏంటంటే నాకు 300 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుందన్నమాట 2 బనానాస్కి. ఈ బెల్లం మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. ఎటువంటి వాటరింగ్ అయితే యాడ్ చెయ్యొద్దు. ఈ బెల్లము బనానాస్ నుండే వాటర్ అనేది, లిక్విడ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుందాము. ఈ బెల్లం అనేది ఆటోమేటిక్గా ఈజీగా కరిగిపోతుందండి. ఎందుకంటే మనం దీన్ని 7 డేస్ ఫర్మెంటేషన్ చేయాలన్నమాట. సారీ 5 డేస్ పెట్టుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నది మ్యాక్సిమం 5 మంత్స్ దాకా స్టోర్ ఉంటుందండి. సో ఇలా మొత్తం కలుపుకున్నాం కదా దీన్ని. ఇప్పుడు దీనిపైన ఇలా మూత పెట్టేసుకొని దీన్ని అంటే ఎండలో కాదండి, ఇంట్లోనే ఒక పక్క సెమీ షేడెడ్ నీడలో ఉంచేసుకుందాం అన్నమాట ఈ విధంగా. సో ఇది సెకండ్ డే అండి. నాకు సెకండ్ డే చూడు పైనంతా బ్లాక్గా లేయర్ ఫామ్ అయింది. సో చూసారా ఆ బెల్లం వాటర్ ఎలా వచ్చేసాయో. అబ్బా, స్మెల్ అయితే భలే వస్తుందండి. ఎంత బాగుందో స్మెల్, బెల్లం బనానా స్మెల్ చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇది ప్రతిరోజు ఉదయము సాయంత్రం అయితే 5 డేస్ ఇలా కలుపుకోవాలండి. కంపల్సరీగా కలపాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి నాది 3rd డే అండి. 3rd డే చూడండి కొంచెం గుజ్జులాగా ఎలా తయారైపోయిందో. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి 4th డే అండి. 4th డే చూడు ఆల్మోస్ట్ చాలా రెడీ అయిపోయింది. సో ఈరోజు 5th డే అండి. 5th డే చూద్దాము. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. వావ్, ఎలా వచ్చేసిందో స్మెల్గా భలే వస్తుందండి. చూడండి, స్మాష్ అయిపోయింది మొత్తము. చూసారా, ఎటువంటి బూజు ఏమీ పట్టకుండా ఎంత బాగుందో. ఇప్పుడు ఇది ఏ రేషియోలో ఎంత ఇవ్వాలి అనేది నేనైతే మీకు చెప్తానండి. చూడండి, ఇప్పుడు ఈ బకెట్ ఉంది కదా, ఇది వచ్చేసి 10 లీటర్ బకెట్ అండి. ఈ 10 లీటర్ బకెట్స్తో నేను ఈ డ్రమ్ ఉంది కదా, ఇది పెద్దది, దీంట్లో 3 బకెట్స్ పోసానండి. అంటే 30 లీటర్స్ వాటర్ అన్నమాట. ఈ 30 లీటర్స్ వాటర్లో ఈ మెజర్మెంట్ కప్పుతో నేను 1/2 కప్ అయితే ఈ 30 లీటర్స్ వాటర్కి యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇది 1/2 కప్పు సరిపోతుందండి 30 లీటర్స్ వాటర్కి. సో ఇది మొత్తం ఈ విధంగా కలుపుకుందాము. ఈ బనానా ఫెర్టిలైజర్ లిక్విడ్లో అయితే మెగ్నీషియము, పొటాషియము, రూట్స్కి నైట్రోజన్ చాలా బాగా అందుతుందండి. ఇవంతా ఫస్ట్ స్లోగా సాయిల్లో ఈ లవణాలన్నీ రిలీజ్ అయ్యి తర్వాత రూట్ సిస్టానికి తీసుకుంటుందండి. స్లోగా మొక్కకైతే బలాన్ని అయితే చేకూరుస్తుంది. ఇది మొత్తం అయితే చూడండి, ఈ విధంగా కలిపాం కదా మనం. ఈ కలిపిన దాన్ని మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాము. కొద్దిగా ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఈ కప్ అయితే ఇచ్చేసాను అనమాట, ఈ కప్పు ఫుల్లుగా. ఇంక ఈ విధంగానే అన్ని చెట్లకి ఇట్లా ఒక్కొక్క కప్ అయితే ఇస్తే సరిపోతుందండి. ఈ విధంగా కప్పు ఇస్తే చాలు. ఇలా 10 డేస్కి ఒకసారి కానీ
మనం ఈ చెట్లు అన్నిటికీ ఇట్లా ఇచ్చామంటే అసలు చెట్లు అయితే సమ్మర్ అయితే ఇవి భలే పనిచేస్తుందండి. కొంచెం ఇది మల్బెర్రీ అయితే నాకు మంచి ఫ్రూట్ మీద ఉందండి, ఫ్రూటింగ్ మీద ఉంది కాబట్టి నేను 2 ఇచ్చాను అనమాట. చూడండి మల్బెర్రీ నాకైతే కాయలు చూడండి అవుతున్నాయి ఇప్పుడే. మల్బెర్రీ అయితే స్టార్ట్ అయింది చూడండి. ఈ చెట్టు అంతా ఆల్రెడీ పండుకొచ్చేసినాయి కాయలన్నీ, ఇగో పైదాకా చూసారు కదా. సో ఇలా పూత పిందె మీద కాయల మీద ఉన్నప్పుడు ఒక మగ్గు ఎక్కువే ఇచ్చుకోండి, ఏం కాదు. మనది పొట్లకాయ కూడా చూడండి, పొట్లకాయ చెట్టు అయితే అసలు నేనే అవాక్ అయిపోతున్నాను. అసలు ఎన్ని పిందెలు అయితే పండియో చూడండి మీరే, లోపల సైడ్ ఉన్నాయి చూసారా ఎన్ని పిందెలు అయితే ఉన్నాయో. అసలు ఈసారి బాగా పడినాయండి, పొట్లకాయ అయితే చాలా బాగా పడింది అన్నమాట. సో ఈ విధంగా అయితే మనం ఈ బనానా ఫెర్టిలైజర్ అయితే ప్రతి మొక్కకి ఈ విధంగా అయితే ఇచ్చేసుకుందామండి మనం. సో నాకు ఇంకా ఫైనల్గా ఇదైతే మిగిలిందండి. ఇదేమీ బూజు పట్టడం అట్లా అయితే ఏం జరగదండి, ఎందుకంటే మనం వాటర్ ఏం కలపలేదు కదా, ఓన్లీ బనానా అండ్ బెల్లమే కదా. సో ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందోనండి, అసలు స్మెల్ మనం పాకం పట్టుకునేటప్పుడు బెల్లం స్మెల్ వచ్చింది చూసారా, అలా అయితే స్మెల్ వస్తుంది. నేనైతే ఇక్కడ పెట్టేసి దీనిపైన లిడ్ పెట్టేసి ఇక్కడైతే స్టోర్ ఉంచేస్తానండి. ఇంకా దీన్ని ఎక్కడ స్టోర్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదన్నమాట. సో ఈ విధంగా అయితే అమ్మ వాటరింగ్ ఇచ్చే వరకు నాకైతే అలుపు వచ్చేసింది. సో నేనైతే ఇలా మొత్తానికి మన గార్డెన్ మొత్తానికైతే నేను ఈరోజు మన బనానా ఫెర్టిలైజర్ లిక్విడ్ అయితే ఇచ్చేసానండి. సో దీనిపైన లిడ్ ఎక్కడ ఉందో నాకు కనపడట్లేదు, నేను మళ్ళీ తర్వాత అయితే లిడ్ పెడతా. ప్రస్తుతానికి ఇదైతే క్లోజ్ చేస్తున్నాను. ఈరోజైతే మీకు మన అంజీర్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. లేకపోతే చూడండి ఎంత మంచిగా వచ్చిందో అసలు. వావ్, నాకైతే ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ ఇవ్వడం వల్ల అసలు కాయి పాలైతే వచ్చేస్తున్నాయండి, దీని నుంచి పాలైతే వచ్చేస్తున్నాయి. అసలు కాయ సైజు కూడా చాలా వస్తుందండి, అసలు కాయ సైజు అయితే భలే వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అసలు ఇంత లావును ఊరుతాయి అని. సో ఏదైనా మనం ఇచ్చే లిక్విడ్స్లో ఉంది అన్నమాట. చూడండి మా పాపకు ఒకటి, నాకు ఒకటి, మా వారికి ఒకటి, మా బాబుకి ఒకటిలాగా 4 వచ్చినాయండి. నలుగురికి 4 వచ్చేసాయి అన్నమాట అంజీర్స్ అయితే. చూసారా, ఇంకా మంది చిన్న గార్డెన్ కదండి, నేను పెట్టి అంతా ఒక 5 months కూడా అవ్వలేదు. సో అందువల్లే నేను చాలా తక్కువ ఈల్డ్ అయితే తీసుకోగలుగుతున్నాను, అందరిలాగైతే కాదండి. మనం కూడా ఒక 1 year పోయిన తర్వాత ఇక మొత్తం మనం కూడా హార్వెస్ట్ల మీద హార్వెస్ట్లు అయితే చేసేద్దాము. చిక్కుడుకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి. చూడండి చిక్కుడుకాయలు అయితే ఎలా వచ్చేసాయో, అసలు ఎంత బాగా వచ్చాయో చిక్కుడుకాయలు అయితే అసలు చాలా ఉన్నాయి అన్నమాట. అసలు కొమ్మలే ఉన్నాయి చిక్కుడుకాయలు. చూడండి కొమ్మలు అసలు ఎంత కొమ్మలే ఉన్నాయి అటు పైన మొత్తం చూడండి. కానీ ఇవి ఇంకా పప్పులకి అవ్వలేదు, ఇంకొక 2 days ఉంచితే సరిపోతుంది. సో వీటినైతే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి అని అనుకోవట్లేదండి. మనకు ఒక బీరకాయ ఉంది, ఆ బీరకాయ అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం పదండి. మనం ఆకులు సందులో మీకు కనపడకూడదని దాగేసుకుంది. సో ఎంత దాక్కున్నా మనమైతే కట్ చేస్తాం కదా. అమ్మ ఇది అసలు రాను అంటుంది, కానీ మనం ఒప్పుకోంగా కట్ చేస్తాం. కట్ చేసేసాను. ఇవి ఇంకా ఉంచితే ఎండలకు ముద్రైపోతున్నాయండి, అందుకే నేను కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనమైతే మన టమోటాలు అయితే కట్ చేద్దాం.
టమోటాలు అయితే అసలు ఎంత మంచిగా వచ్చినాయో, ఎంత బాగున్నాయో చూడండి అసలు. వావ్! ఈ ఈ కలరు నా హ్యాండ్ కలర్ని డామినేట్ చేసేస్తుంది చూడు, నా అరిచేతిని. నా అరిచేయి కూడా పింక్గా కనపడుతుంది. అసలు ఎంత బాగున్నాయో బుజ్జి బుజ్జి టమోటాలు. సో నడిచేయండి, ఇంకా అటు వెళ్దాం మనం. ఇంకా అక్కడ టమోటాలు అయితే ఉన్నాయి, ఆ టమోటాలు అయితే కట్ చేసుకుందాం. ఈ వంకాయలు అయితే చూడండి, మళ్ళీ వచ్చేసినాయి వంకాయలు. మనకైతే బాగా వచ్చేసాయి. ఇక్కడ ఒక గులాబీ పువ్వు ఉంది, రేపు పండగ కదండి, కట్ చేసుకుందాం. మళ్ళీ రేపు మార్నింగ్ పైకి రావడానికి నాకు అవ్వదు. సో ఈ పువ్వు కూడా అయితే కట్ చేసేసాను. ఇక్కడ మనకైతే దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు అయితే మనం కట్ చేసుకుందాం. చూడండి, దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను నేను. సో ఈరోజు అయితే దొండకాయలు అయితే పర్లేదండి, బెటర్గానే వచ్చాయి. ఈ మాత్రం హార్వెస్ట్ అంటే ఓకేలే. బుజ్జి హార్వెస్ట్ మనది, బుజ్జి బుజ్జి హార్వెస్ట్లు అన్నమాట మనవి. ఈరోజు మనకైతే ఒక టేబుల్ ఆరెంజ్ వచ్చిందండి. చూడండి, ఇంక ఇది అయిపోయింది. ఇంక ఇది దీనికి టేబుల్ ఆరెంజ్ అనే కంటే ఇది చూడడానికి ఇట్లా ఆరెంజ్ లాగా ఉంది, కానీ ఇది లెమనేనండి. ఇంకా అసలు ఈ ఫ్లేవర్ కానీ మొత్తం అంతా ఆరెంజ్ ఫ్లేవరే వస్తుంది స్మెల్ అయితే. కానీ పులుపు అండి, మామూలు పులుపు కాదు, పుల్లగా ఉంది. ఇక్కడ కూడా మనకి చెర్రీ టమోటాలు అయితే ఉన్నాయి. ఇగో ఇదైతే లోపలికే దాగుండిపోయినాయి. చూడండి, కోసేద్దాం. ఇదిగో ఇక్కడ ఒక గుర్తు ఉంది మనకి. అమ్మ, లోపలికి ఉండిపోయాయి. ఇవి కూడా అయితే కట్ చేద్దాం. ఇంకా ఉన్నాయండి, ఇరుక్కోండి. ఇక్కడ ఇది కూర్చుండిపోయింది, అసలు కనపడుతుందా మీకు? ఇదిగో చూడండి, కూర్చుండిపోయింది. ఇది కూడా తీసుకుందాం మనం, కోసుకుందాం. ఈ కాయలు కూడా, ఈడ కూడా ఒకటి ఉంది. ఈ లోపలికి ఉండిపోయినాయి. ఇవైతే ఉన్నాయి. సో ఇవైతే ఇక్కడ ఉన్నాయండి, ఇంకా నాకు కనపడట్లేదు. మన చెట్టుకైతే యాపిల్ బేర్ చూడండి, ఎన్ని వచ్చినాయో యాపిల్ బేర్స్ అయితే. నేను చెప్పాను కదా, పూత పిందె కాకుండా మానదు అని. ఇది బాహుబలి ట్రీ అన్నమాట. ఎన్ని ఉన్నాయో చూడండి. అసలు ఈసారి అయితే యాపిల్ బేరు కుమ్మేయచ్చు, అన్ని వచ్చినాయండి యాపిల్ బేర్స్ అయితే. అసలు చాలా బాగా వచ్చాయి. ఆ కొమ్మ బరువు అయిపోయి పడుకుండిపోయింది అన్నమాట. అసలు అన్నీ అయితే వచ్చినాయి. టమోటాలు అసలు అయితే ఏమన్నా వచ్చాయా అండి, పిచ్చగా వచ్చాయి టమోటాలు అయితే. అసలు మామిడికాయ కూడా పిందెలు అవుతున్నాయండి ఇప్పుడే. మామిడి పిందెలు కూడా స్టార్ట్ అయినాయి మనకి. ఇంక ఇవి పిందెలే నాకు తెలిసి. చూడండి, పిందె అన్నమాట. ఇక్కడ మనకి పెప్పర్ అయితే వచ్చిందండి, పెప్పర్, మిరియాలు. చూడండి, ఆల్రెడీ మిరియాలు అయితే ఎండిపోయి కొన్ని రాలిపోతున్నాయి. చూడండి, ఇగో మిరియాలు అయితే వచ్చేసాయి. చూడండి, నేను రెండే తీసాను. సో ఇవేంటంటే ఇక వచ్చినప్పుడల్లా నేనైతే స్టోర్ పెట్టుకుంటూ ఉండాలండి కొన్ని. సో ఈరోజు అయితే నేను మన ఈ మిరియంది కూడా కట్ చేస్తున్నాను. చూసారా, ఇది పచ్చిదండి. ఇంకా ఇప్పుడు ఇది ఇక 2 రోజులకి ఏంటంటే ఇది ఎండిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ మనం స్టోర్ పెట్టుకోవాలి. సో ఈరోజైతే మనమైతే ఆల్ స్పైసెస్ కూడా తీసుకున్నాము. ఈరోజు మన హార్వెస్ట్లోకి మిరియాలు, బే లీవ్స్ కూడా యాడ్ అయినాయి అన్నమాట. సో ఇవి కూడా మనం వన్ సైడ్ ఇలా పెట్టేసుకుందాము. ఈ మిరియాలు, నేనైతే ఈ మల్బెర్రీ టేస్ట్ చేయాలి అని అనిపిస్తుందండి నాకు. దీన్ని తినకుండా ఉండలేకపోతున్నాను నేను. దీన్నైతే నేను బ్లాక్ తిన్నానండి. బ్లాక్ అయితే చాలా, ఈ రెడ్డే బ్లాక్గా ఫామ్ అయిద్ది అనమాట. అంటే అప్పుడు కాయ పూర్తిగా పండింది అని అర్థం అనమాట. సో ఏంటంటే కోసేసాను. దీన్ని కూడా ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేస్తానండి, ఈ టేస్ట్ కూడా.
ఇది ఎలా ఉండిద్ది అనేది నేను ఈ టేస్ట్ కూడా చూస్తాను ఒకసారి. దీని టేస్ట్ ఎలా ఉండిద్ది అనేది చెప్తాను నేను. అదైతే చాలా బ్లాక్ అయితే చాలా స్వీట్‌గా ఉంది. ఇలా రెడ్‌గా ఉన్నప్పుడు ఎలా ఉండిద్దో ఒకసారి నేను చూస్తాను. వావ్! ఇదైతే అసలు పుల్లగా భలే ఉంది అసలు. దీని ఎక్స్‌పీరియన్స్ అమేజింగ్ అసలు. సిట్రస్ అనమాట. ఇదొక రకమైన ఫ్లేవరు వస్తుందనమాట నాకు. చాలా బావుంది. బ్లాక్ ఒక టేస్ట్‌లో ఉంది. ఈ రెడ్ కలర్‌గా ఉన్నప్పుడు ఇదొక టేస్ట్‌గా ఉంది. వావ్! అసలు సూపరు. నాకైతే మౌత్ వాటరింగు వచ్చేస్తుందనమాట అలాగా ఇది తింటుంటే. ఎంతైనా మన ఆర్గానిక్‌గా పెంచుకుంది ఒకటి తిన్నా చాలండి. వావ్! ఎక్సలెంట్ ఎక్స్‌పీరియన్స్. భలే పుల్లగా ఉంది అసలు సిట్రస్. సో ఈరోజైతే మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి నేను ఏమేమైతే తీసుకున్నాను. కనకాంబరాలు అయితే ఎన్నొచ్చినాయో చూడండి అసలు. ఒక ఆల్మండా ఫ్లవర్ అయితే వచ్చేసిందండి. ఇది సమ్మర్ ఫ్లవర్స్ అనమాట. నేనైతే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా ఈ ఫ్లవర్ కోసం. ఎగ్జాక్ట్ మనకు ఖచ్చితంగా శ్రీరామనవమి రోజే వచ్చేసింది ఇదైతే మనకి. సో చామంతులు అయితే కట్ చేశానండి. ఇంకా ఇవైతే మనకు వచ్చిన కూరగాయలు అన్నమాట. ఫ్రూట్స్, ఫ్లవర్స్. సో చూశారు కదండి ఈ నా హార్వెస్ట్. మీకు గనక నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇలానే ముందుకు నడిపించాలని, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ ఫెస్టివల్.